జోచితానంద సినిమా గురించి అటు ఇండస్ట్రీలో ఇటు సామాన్య ప్రేక్షకుల్లో చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంది. స్వయంగా రాజమౌళి లాంటి వాడు ఈ సినిమా సూపర్ హిట్ అవడం గ్యారంటీ అని విడుదలకు ముందే ప్రకటించేశాడు. ట్రైలర్ చూసి మెస్మరైజ్ అయిపోయానని, ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూస్తానా అనిపిస్తోందని అన్నాడు రాజమౌళి. ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ ఈ సినిమా క్లైమాక్స్ ఏమై ఉంటుందా అని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నానని, అసలు రెజీనా ఎవరిని ప్రేమిస్తుందనే విషయం ఆసక్తి రేకెత్తిస్తుందని, అందుకే తాను ఈ సినిమాను ఓ సస్పెన్స్ థ్రిల్లర్ గా భావిస్తున్నానని అన్నాడు రాజమౌళి. మరోవైపు ఈ సినిమా గురించి మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో నారా రోహిత్ ను ఈ క్లైమాక్స్ గురించి అడగ్గా చివర్లో ఏమవుతుందన్నది సినిమాలో చూడాల్సిందే. అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాకు అదిరిపోయే క్లైమాక్స్ రాశారు. ఈ స్క్రిప్టుల్లో క్లైమాక్స్ ని ఓ హైలైట్ గా చెప్పుకోవచ్చు అని రోహిత్ చెప్పాడు. సినిమా అంతటా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ప్రేక్షకుల్ని వెంటాడుతుందని, ఒక ఆశ్చర్యకరమైన క్లైమాక్స్ చూసి మంచి అనుభూతితో ప్రేక్షకులు బయటకు వస్తారని రోహిత్ చెప్పాడు. ఇక నాగశౌర్యతో పనిచేసిన అనుభవం గురించి మాట్లాడుతూ, నాకు శ్రీనివాస్ కథ చెప్పే సమయానికే మరో హీరో పాత్రకు శౌర్యను ఓకే చేశారు. నేను కథ వినగానే ఎగ్జైట్ అయ్యి ఒప్పుకున్నా. అయితే నాగశౌర్యతో కలిసి చేయగలనా? కథ ప్రకారం ఆ రెండు పాత్రలు న్యాచురల్ ఫ్రెండ్స్ లాగా కనిపించాలి. అది సాధ్యమవుతుందా అని సందేహించాను. అయితే శౌర్యతో కలిసి కథ చర్చల్లో పాల్గొన్నాక నా భయాలన్నీ పోయాయి. మేమిద్దరం ఈ సినిమా చేస్తున్నప్పుడే మంచి స్నేహితులం అయిపోయాం అని రోహిత్ చెప్పాడు. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.